భీష్మ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనస్సులో స్మరించుకున్నట్లయితే దానివల్ల సకల శుభాలు కలుగుతాయి, వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా భీష్మ ఏకాదశి సందర్భంగా ఇంట్లో ప్రత్యేకంగా పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీ గృహంలో విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటం, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి లేదా లక్ష్మీనారాయణులు, ఇలా విష్ణు సంబంధమైన చిత్రపటం దగ్గర 3 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించండి. శ్రీ మహావిష్ణువుకి తెల్ల గన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలు చాలా ఇష్టం. ఈ పుష్పాలతో పూజ చేస్తే చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పుష్పాలేవి అందుబాటులో లేని పక్షంలో మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలను శాల పుష్పాలు అంటారు. వాటితో పూజించినా కూడా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అవి కూడా అందుబాటులో లేకపోతే తులసి దళాలతో విష్ణు సంబంధమైన చిత్రపటానికి పూజ చేయండి. అలాగే విష్ణువుకి పచ్చకర్పూరంతో ఇచ్చే హారతి ఎంతో ప్రీతిపాత్రం. పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినట్లయితే భీష్మ ఏకాదశి సందర్భంగా భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో మంచి విజయాలు కలుగుతాయి. అలాగే తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు విష్ణువుకు నివేదన చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే భీష్మ ఏకాదశి సందర్భంగా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉన్నా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి 2, 4, 6, 8, 10, 12 ఇలా మీకు వీలైనన్ని సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసుకోండి. విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం ద్వారా కూడా అపమృత్యు దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. జాతకంలో కుజదోషాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, కుజదోషం వల్ల వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు ఉంటే భీష్మ ఏకాదశి సందర్భంగా సంపంగి పూలు విష్ణువుకు సమర్పించి నమస్కారం చేసుకుంటే కుజదోష తీవ్రత తగ్గుతుంది. సంపాదించిన ధనం నిలబడాలంటే విష్ణు సంబంధమైన ఆలయంలో మొక్కలకి లేదా చెట్లకు నీళ్లు పోయండి. సంపాదించిన ధనం నిలబడుతుంది. విష్ణు ఆలయంలో భక్తులకి గంధం కానీ వెన్నపూస కానీ దానంగా ఇచ్చినట్లయితే కూడా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ సులభమైన విధి విధానాలు పాటించండి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల సకల శుభాలు సిద్ధింపజేసుకోండి. ఈరోజు విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయటం ద్వారా జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఆలయాన్ని శుభ్రం చేయటం, ఆలయం దగ్గర ముగ్గులు వేయటం, ఆలయంలో మెట్లకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, ఆలయంలో ప్రసాద వితరణ చేయటం, ఇలా ఆలయంలో సేవ చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు. భీష్మ ఏకాదశి రోజు చేసే సమ్మార్జన జన్మజన్మల పాపాలను దోషాలను తొలగింపజేసి సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. ఎలాంటి విధులు పాటించలేకపోయినా అష్టాక్షరి మంత్రం చదువుకోండి. దానివల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు.